మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనల్ని మరొకరు పిలిచినా లేదంటే డిస్టర్బ్ చేసినా మనం యూజువల్గా ఏం చెప్తామంటే నన్ను తిననివ్వు, అంటే తినేటప్పుడు ఎవరైనా పిలిస్తే నన్ను తిననివ్వు, లేదంటే నన్ను నిద్రపోనివ్వు, నిద్రపోయేటప్పుడు ఎవరైనా పిలిస్తే అలా చెప్తాం కదా. అలా హిందీలో చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ పని లేక సందర్భం బట్టి ఎలా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ముఝే బోల్నే దో అంటే నన్ను చెప్పనివ్వు. నెక్స్ట్ వన్, ముఝే ఖానే దో అంటే నన్ను తిననివ్వు. నెక్స్ట్ వన్, ముఝే ఖానా బనానే దో అంటే నన్ను వంట చెయ్యనివ్వు. నెక్స్ట్ వన్, హిందీలో జానా అంటే వెళ్ళడం, ముఝే జానే దో అంటే నన్ను వెళ్ళనివ్వు. నెక్స్ట్ వన్, సుననా అంటే వినడం, ముఝే సున్నే దో అంటే నన్ను విననివ్వు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, సోచ్నా అంటే ఆలోచించడం, ముఝే సోచ్నే దో అంటే నన్ను ఆలోచించనివ్వు. నెక్స్ట్ వన్, సోనా అంటే పడుకోవడం, ముఝే సోనే దో అంటే నన్ను పడుకోనివ్వు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, తోడ్నా అంటే పగలగొట్టడం, ముఝే తోడ్నే దో అంటే నన్ను పగలగొట్టనివ్వు. పీనా అంటే తాగడం, ముఝే పీనే దో అంటే నన్ను తాగనివ్వు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, పढ़ना అంటే చదవడం, ముఝే పढ़ने దో అంటే నన్ను చదవనివ్వు. నెక్స్ట్ వన్, రఖ్నా అంటే పెట్టడం, ముఝే రఖ్నే దో అంటే నన్ను పెట్టనివ్వు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, లేనా అంటే తీసుకోవడం, ముఝే లేనే దో అంటే నన్ను తీసుకోనివ్వు. ధోనా అంటే కడగడం, ముఝే ధోనే దో అంటే నన్ను కడగనివ్వు. నెక్స్ట్ వన్, ముఝే దేఖ్నే దో, దీని తెలుగు అర్థం మీరు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.